హాయ్ అండి, ఐ లక్ష్మి, పర్సనల్ ఫిట్నెస్ సర్వీస్ కోచ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఈరోజు మనం బిల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది, సో దీని గురించి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. బిల్లీ ఫ్యాట్ పెరగడానికి గల కారణం, తగ్గకపోవడానికి గల కారణాలు కూడా మనకి కొన్ని మిస్టేక్స్ వల్ల, కొన్ని హ్యాబిట్స్ వల్ల మనకి ఆ బిల్లీ ఫ్యాట్ అనేది తగ్గకుండా ఉండడానికి రీజన్ అవుతుంది. సో మరి ఈ బిల్లీ ఫ్యాట్ ఈ 10 హ్యాబిట్స్ వల్ల పెరుగుతూ ఉంటుంది. సో ఆ మిస్టేక్ మీరు కూడా చేస్తున్నారా? సో ఈ బిల్లీ ఫ్యాట్ మీకు ఎందుకు తగ్గటం లేదు? వర్కౌట్స్ చేస్తున్నా, డైట్ చేస్తున్నా ఎందుకు తగ్గటం లేదు? సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ టాప్ 10 హ్యాబిట్స్ వల్ల మాత్రమే మన బిల్లీ ఫ్యాట్ పెరగటానికి, సో ఈ టాప్ 10 హ్యాబిట్స్ మార్చుకోకపోవటం వల్ల మన బిల్లీ ఫ్యాట్ తగ్గకపోవడానికి గల రీజన్. మరి వీడియో లాస్ట్ వరకు చూడండి. సో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని హెల్త్ టిప్స్ మీ దాకా చేరడానికి హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఏది నీడ్ ఉంది ఫిట్నెస్ పరంగా అనేది కామెంట్ చేయండి. సో దానికి తగ్గట్టు వీడియోస్ అనేవి నేను చేయడం జరుగుతుంది. దానివల్ల ఇంకొంతమందికి హెల్త్ అనేది రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఒక్కరికైనా షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి హెల్ప్ అవ్వచ్చు మీ ద్వారా. ఈ టాప్ 10 హ్యాబిట్స్ వల్ల మాత్రమే మనకి బిల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే మనకి ఫాస్ట్ ఫుడ్, బయట తీసుకునే ప్రాసెసింగ్ ఆయిల్ ద్వారా మనకి ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది తయారవుతుంది కనుక, సో దానివల్ల మనకి ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవుతుంది. సో రెండో పాయింట్ షుగర్, అంటే టీ, కాఫీలు, సో తర్వాత కూల్ డ్రింక్స్, సో కొన్ని రకాల స్వీట్స్ తీసుకోవటం వల్ల ఈ బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల కూడా మనకి బిల్లీ ఫ్యాట్, అంటే ఆర్గన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఫ్యాట్ పెరిగే అవకాశం కూడా స్వీట్స్ ఎక్కువ తీసుకోవటం. మూడోది నో ఎక్సర్సైజ్, అంటే వర్కౌట్స్. మనం ప్రతిరోజు బాడీకి 45 మినిట్స్ బాడీకి వర్కౌట్స్ అనేది కంప్లీట్గా ఇవ్వట్లేదు అంటే క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వవు. సో దానివల్ల మనకి ఫ్యాట్ స్టోరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా చూస్తే లేట్ నైట్స్, అంటే నైట్ పూట లేట్ నైట్గా మనం ఏదైతే ఈటింగ్ హ్యాబిట్స్, మనం ఎక్కువగా లేట్ నైట్ అలవాటు ఉండే వాళ్ళకి చాలా మంది ఉంటుంది. కొంతమందికి ఆఫీసెస్కి వెళ్ళటం వల్ల, లేకపోతే ఆ రీజన్స్ వల్ల వాళ్ళు ఆ లేట్ నైట్ తీసుకుంటారు. కానీ కామన్గా కొంతమంది లేట్ నైట్ ఫుడ్ అనేది తీసుకుంటారు, అంటే పడుకునే ముందర తినొచ్చులే అనే ఫీలింగ్తో. సో ఈ లేట్ నైట్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏంటంటే ప్రాసెసింగ్ కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా సో ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఐదో పాయింట్ చూసుకుంటే కనుక మనకి లెస్ స్లీప్, అంటే ఇప్పుడు మనకి నైట్ పూట 7 అవర్స్ కంటే తక్కువగా నిద్రపోతూ ఉన్నా, నైట్ నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా ఈ ఫ్యాట్ పెరిగే అవకాశం 100% ఉంది. సో ఇంకా 6వ పాయింట్లోకి వస్తే కనుక టోటల్గా స్ట్రెస్. సో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో లేడీస్కి అయితే కనుక ఈ థైరాయిడ్, పీసీఓడి కంప్లైంట్స్ వస్తున్నాయి. జెంట్స్కి అయితే బీపీ, షుగర్, హార్ట్ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఈ స్ట్రెస్ ఎక్కువైపోవటం వల్ల కూడా బాడీ ఆర్గన్స్కి ఫ్యాట్ అనేది స్టోరేజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇంకోటి చూస్తే కనుక సిట్టింగ్ లైఫ్ స్టైల్, ఎక్కువగా ఈ సిట్టింగ్ వర్క్స్ అనేవి ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు అంత కష్టం అనేది బాడీకి మనకి లేదు. సో సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోవటం వల్ల, సిట్టింగ్ లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన బాడీకి మనం ఎక్కువగా కామన్ ఫుడ్ ఇచ్చి క్యాలరీస్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఫ్యాట్ అనేది స్టోరేజ్ అయిపోతుంది. 8వ పాయింట్ కూల్ డ్రింక్స్. ఎప్పుడైతే సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటామో ఆ సాఫ్ట్ డ్రింక్లో వచ్చే షుగర్ ఏదైతే ఉందో ఫ్యాట్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 9వ పాయింట్ ఓవర్ ఈటింగ్. ఈ ఓవర్ ఈటింగ్ అంటే ఏంటి? మనకు కొంచెం స్ట్రెస్ వచ్చినా, లేకపోతే కొంచెం బోర్ కొట్టినా, లేకపోతే ఏం పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడైనా ఆటోమేటిక్గా ఏదో ఒకటి మనం తింటూ ఉంటాం, అవునా? సో అలా తినటం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా బాడీకి హెవీ క్యాలరీస్ వెళ్ళిపోవటం వల్ల సో బాడీలో ఫ్యాట్ అనేది స్టోరేజ్ అయిపోతుంది. సో మరి ఈ 9 పాయింట్స్ కరెక్ట్గా ఉన్నా కూడా ఈ 10వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే సో మనం ఏదైతే తీసుకునే ఫుడ్, న్యూట్రిషన్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం. పౌష్టికాహారాల వల్ల, లోపాల వల్ల వచ్చే బాడీ కండిషన్ని
పౌష్టికాహార లోపాలు అనేవి మనం ఫుల్ఫిల్ చేస్తూ ఆ ప్రాపర్ ప్లానింగ్ అనేది, న్యూట్రిషన్ ఫుడ్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంచుకున్నప్పుడు మనకి బిల్లీ ఫ్యాట్ పెరగకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. లేదంటే ఆటోమేటిక్గా మనకి 9 పాయింట్స్ కరెక్ట్గా ఉన్న వర్కౌట్ చేసినా ఏం చేసినా కూడా ఆటోమేటిక్గా బిల్లీ ఫ్యాట్ అనేది పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఏ డైట్ చేసినా బిల్లీ ఫ్యాట్ అనేది తగ్గకుండా ఉండటానికి కూడా రీజన్ మనమే అవుతాం. ప్రాపర్ వర్కౌట్తో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ కూడా సో ఇంపార్టెంట్. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, సో మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందిస్తుంది, ఇంకా వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది, మన హంగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి, ఎనర్జీ యాక్టివ్నెస్ని పెంచడానికి ప్రాపర్గా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ మనకి బిల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది, రీజన్ ఏంటి? మన అలవాట్ల వల్ల పెరుగుతుందా, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పెరుగుతుందా, స్ట్రెస్ వల్ల పెరుగుతుందా, నిద్ర వల్ల పెరుగుతుందా? ఆటోమేటిక్గా మీకు తెలుసు. కానీ మనకి ప్రాపర్గా డైట్ డిజైన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్, మీకున్న హైటు, వెయిట్, స్ట్రెస్, హ్యాపీనెస్, సో మీకున్న హెల్త్ కండిషన్ బట్టి డైట్ డిజైన్ చేయడానికి ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ ఒక కోచ్ అనేది ఖచ్చితంగా మీకు అవసరం ఉంటుంది. సో మీకు ఇక్కడ ఫ్రీ డైట్ ప్లానింగ్ అనేది అవైలబిలిటీగా ఉంది. వర్కౌట్స్తో పాటు మీకు డైట్ ప్లానింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 30 days ట్రావెలింగ్ చేద్దాము, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నా, బరువు తగ్గాలి అన్నా, బరువు పెరగాలి అన్నా కూడా సో మీకు ఇక్కడ 30 days ప్లానింగ్ అనేది అవైలబిలిటీగా ఉంది. మీరు 1 kg బరువు తగ్గకపోయినా మీరు ఏదైతే మీ బాడీకి వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి పెట్టుబడి పెట్టుకుంటున్నారో అది మీకు తిరిగి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో 30 days ప్లానింగ్ చూడొచ్చు, 3 days ప్లానింగ్ చూడొచ్చు, 15 days ప్లానింగ్ చూడొచ్చు, 20 days ప్లానింగ్ చూడొచ్చు. ఫస్ట్ మీకు నమ్మకం కుదరాలి అంటే ఫస్ట్ నా సర్వీస్, నా గైడ్లైన్స్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి 3 days కానీ, సో లేదంటే ఒక 10 days కానీ, ఒక 20 days ప్లానింగ్ కానీ, 30 days ప్లానింగ్ కానీ ఒకసారి స్టార్ట్ చేసి చూడండి. నమ్మకం కుదిరింది, బాగుంది మేడం అంటే కనుక సో మీరు మోర్ రిజల్ట్స్కి ఇంకా ముందుకు వెళ్ళడానికి నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంకొంచెం ఫిట్నెస్ టిప్స్ కోసం నా వీడియోస్ పూర్తిగా చూడండి. సో ఒక్కరికైనా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.